హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను హార్డ్ స్టాప్ అని, ఇది టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్, ఫ్రీ అని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. అయితే దీంట్లో ఏంటంటే మనం ఈ మధ్యన నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఈ పెర్ప్స్ అంటే మనం ఇప్పుడు లాంగ్ షార్ట్ అని ఉంటాయి. అంటే లాంగ్ షార్ట్ అంటే బై సెల్, స్పాట్ ట్రేడింగ్లో మనం బై సెల్ అంటాము. ఈ ఫ్యూచర్స్లో మనం పెర్ప్స్లో చేసేటప్పుడు ఏంటంటే బై అంటే ఈ ప్రైజు పెరగచ్చు అంటే లాంగ్ అంటారు దాన్ని. ఈ ఈ ప్రైజ్కి తగ్గచ్చు అని అనుకున్నప్పుడు సేల్ చేస్తాం కదా, దాన్ని షార్ట్ అంటారు అనమాట. సో ఈ ప్రైస్ పెరగచ్చు అని అనుకొని పర్చేజ్ చేస్తే ఏమో బై, చేస్తే ఏమో లాంగ్, సేల్ చేస్తే ఏమో షార్ట్ అనమాట. సో అంతే టెర్మినాలజీ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అంతేను. సో సేమ్ దాని బేస్ కానీ ఇది ఉంటుంది అనమాట, హార్డ్ స్టఫ్ అని. సో ఈ మధ్యన చాలా ఇక్కడ ఫ్యూచర్స్ మీద వచ్చాయి ఎయిర్ డ్రాప్లు. సో ఇదైతే టెస్ట్ నెట్, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. సో ఇక్కడ మీరు రాగానే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ చేసుకోండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రాపర్గా తెలియదు కానీ మంచి బ్యాకింగ్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు మెటామాస్క్ ఇక్కడ ఒకవేళ ఇలా చూపిస్తే నాట్ కనెక్టెడ్ అని వ్యాలెట్ కనెక్ట్ మీద క్లిక్ చేసుకొని OKX వ్యాలెట్తో కనెక్ట్ చేసుకోండి. లేదంటే మీరు డైరెక్ట్గా మెటామాస్క్, ర్యాబీ వ్యాలెట్ ఇలాగైనా కనెక్ట్ చేసుకోవచ్చు. వ్యాలెట్తో కనెక్ట్ చేసుకోండి. ఒకవేళ మొబైల్ యూజర్స్ అయితే డెస్క్టాప్ వ్యాలెట్ కనెక్ట్ ఆప్షన్ కానీ పనిచేయకపోతే మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ స్విచ్ టు డెస్క్టాప్ మోడ్ ఉంటుంది, అది చేసేసుకోండి. సో ఇక్కడ రాగానే ఈ విధంగా ఉంటుంది కదా. ఉండిన తర్వాత మళ్ళీ నేను దీన్ని మొబైల్ మోడ్లోకి తెస్తాను. తెచ్చిన తర్వాత ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది కదా, చూస్తాను. ఒకవేళ అయితే ఈ విధంగా అంటే కనెక్ట్ అయ్యే ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ BTC పెర్ప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ పోర్ట్ఫోలియో ఉంది, ట్రేడ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. మనకైతే ఇప్పుడు మనకి టెస్ట్ నెట్ టోకెన్స్ అయితే కావాలా. సో ఇక్కడ పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో USDC, USDT రెండు ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ USDC సెలెక్ట్ చేసుకోండి. క్లైమ్ టెస్ట్ నెట్ టోకెన్స్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. సో USDC అయిపోయింది. సో నేను ఆల్రెడీ హార్డ్ స్టఫ్ అని మామూలుగా డైరెక్ట్గా ఇచ్చాను లింక్. సో అది కాకుండా ఇక్కడ వీడియో అయితే ఈరోజు చేస్తున్నాను, క్లైమ్ టెస్ట్ నెట్ టోకెన్స్. సో ఈరోజు నేను డీప్ నోడ్ గురించి, అందరు TG ఈరోజు ఎయిర్ డ్రాప్ వస్తుందని చెప్తున్నారు. అలా ఏం కాదు, దానికి ప్రాసెస్ అంతా మార్చేశారు. దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తున్నా. న్యూ యూజర్స్ కూడా చేసుకోవచ్చు, మనకి బ్యాడ్జెస్ కూడా అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, దాని గురించి వీడియో ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ క్లెయిమ్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో USDC స్విచ్ టు ఎథేరియం సెఫోలియా ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. నాకైతే ఫండ్స్ ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే మీకు ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. USDC సెలెక్ట్ చేసుకొని సో ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ USDT సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డైలీ మీరు ఫస్ట్ తీసుకోవచ్చు. 2000 టోకెన్స్ అయితే వస్తాయి, టెస్ట్ నెట్ టోకెన్స్. దాంట్లో ఎంతో కొంత డిపాజిట్ చేయండి. తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ట్రేడ్ ఉంది కదా, ట్రేడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ మన అసెట్ చూపిస్తుంది. ఇక్కడ బై సెల్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చూపిస్తుంది. చూపించిన తర్వాత మీరు డిపాజిట్ ఎక్కడైనా డైరెక్ట్గా డిపాజిట్ చేసుకోవచ్చు. సో ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ట్రేడ్ మీద క్లిక్ చేయండి. సో ఎనేబుల్ ట్రేడింగ్, కన్ఫామ్, ఈ విధంగా చేసేసుకొని ఇక్కడ వచ్చేసేసి మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ లిమిట్, మార్కెట్. ఫస్ట్ లిమిట్ మీద క్రాస్ చేసుకొని, లేదంటే మార్కెట్ అయినా సెట్ చేసుకోండి. సో ఇక్కడ ట్రేడ్లో బై సెల్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నెట్వర్క్ చూసుకుంటా ఉండండి, ఎథేరియంకి వెళ్తుంది సైన్ ఇన్ జరిగేటప్పుడు. సో మళ్ళీ సెఫోలియాకి మార్చుకోండి. ఇక్కడైతే నాకు ఇంకా ఫండ్స్ అయితే రాలేదు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ట్రేడ్ ఉంది, డిపాజిట్ చేసుకోండి. డిపాజిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆర్డర్ బుక్, ట్రేడ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ట్రేడ్ మీద క్లిక్ చేసి ఒకవేళ మీరు లెవరేజ్ తగ్గించుకోవాలా, పెంచుకోవాలంటే ఇక్కడ అడ్జస్ట్ ఉంది కదా. సో ఈ విధంగా చేసి కన్ఫర్మ్ చేసేసుకోండి.
సో ఆ విధంగా చేసుకోవచ్చు, వన్ వే చేసుకోవచ్చు, క్రాస్ చేసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. సో అది కాకుండా ఇక్కడ ఇంకా వేరే కూడా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసేసి మీరు బీటీసీ కాకుండా ఇక్కడ ఈటీహెచ్, ఫాక్స్ జీ ఇవన్నీ ఉన్నాయి. సో ఏదైనా చేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. సో ఫండ్స్ రాలేదు కాబట్టి నేను చూపించట్లేదు. ఫండ్స్ వస్తే డిపాజిట్ చేసుకోవడం. ఇక్కడ బై అని చెప్పాను కదా, లాంగ్ అంటే బై, షార్ట్ అంటే సెల్ అనమాట. ఆ విధంగా చేసుకోండి. లిమిట్లో చేసుకోండి, మార్కెట్లో చేసుకోండి. డైలీ 1 or 2 ట్రాన్సాక్షన్ చేస్తాను. ఒకటి బైలో చేస్తాను, ఒకటి సెల్లో చేస్తూ ఉండండి. ఇక్కడ కాయిన్స్ మార్చుకుంటా ఉండండి. డైలీ ఫసల్ తీసుకుంటా ఉండండి. మీకు యూఎస్డిసిలో ఉంది, యూఎస్డిటీలో ఉన్నాయి. 2 ఫండ్స్ తీసుకుంటా. ఫ్రీయే కదా, చేసుకోండి. మంచి బ్యాకింగ్ ఫండ్, బ్యాకింగ్ అయితే మంచిగా ఉంది, కానీ ఫండింగ్ డీటెయిల్స్ అయితే ప్రాపర్గా లేవు. సో అది వచ్చినప్పుడు నేను చెప్తాను. కొన్ని ప్రాజెక్టులు తెలుసు కదా, ఫస్ట్ ప్రాజెక్టు డీటెయిల్స్ అంటే ఫండింగ్ డీటెయిల్స్ ఏమి ఉండవు, మంచి బ్యాక్ ఉంటాయి, లాస్ట్లో రివీల్ చేస్తారు. సో దీంతోపాటు ఈరోజు డాన్ అని ఒక అప్డేట్ ఇచ్చాను, ఆల్రెడీ తీపిన వీడియో కూడా ఉంది. సో అది ఎక్స్టెన్షన్ అప్డేట్ చేసుకోండి. ఓల్డ్ యూజర్స్ అయితే, న్యూ యూజర్స్ అయితే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకుని కింద కోడ్ ఎంటర్ చేసుకోండి. అది తొందరలోనే టీజీఏ ఉంది. సో డీప్ నోట్ గురించి ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియో ఇది సపరేట్ చేస్తాను, అది సపరేట్ ఇస్తాను, ఎందుకంటే అది కొంచెం లెంత్ ఉంది. సో అది కూడా చేసి చూపిస్తాను. సో 2 వీడియోలు చూడండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.